హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు 5వ శక్తిపీఠము జోగులాంబ అమ్మవారిని చూపిస్తున్నానండి ఈరోజు వీడియో. ఇది మనకి జోగులాంబ అమ్మవారు మహబూబ్ నగర్లో జిల్లాలో ఉండే అలంపూరు అనే గ్రామంలో ఉందండి. ఇది కర్నూలుకి 28 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇది దీని 5వ శక్తిపీఠం అంటారండి. అమ్మవారి పైదవడ ఇక్కడ పడిందని చెప్తారు. దీన్ని బాదామి చాళుక్యులు 7వ శతాబ్దం నిర్మించారండి. ఇది కుండలిని శక్తి అనుకుంటున్నానండి. అట్లా రాయి పక్కన పెట్టి ఉంది, చెక్కి శిల్పము. అసలు ఎంత చక్కగా చెక్కారండి. దీన్ని అంతా పగలగొట్టడం వల్ల ఎక్కడ పడితే అట్లా ఉంది. నవబ్రహ్మ గోశాల ఉందండి. దీని ఎదురుగానే బాలబ్రహ్మేశ్వర ఆలయం ఉందండి. ఫస్ట్ బాలబ్రహ్మేశ్వర ఆలయాన్ని దర్శించుకొని తర్వాత అమ్మవారిని దర్శించుకుంటారు. దీనికి అమ్మవారిని బాలబ్రహ్మేశ్వర ఆలయంలో దాచి ఉంచారంటండి. బహమని సుల్తాన్లు ఎక్కడ ఎత్తుకుపోతారని చెప్పి బాలబ్రహ్మేశ్వర ఆశ్రమం టెంపుల్లో దాచారంట. తర్వాత దీన్ని అన్ని సంవత్సరాలు అక్కడే ఉండి పూజించడం జరిగింది. తర్వాత 2005వ సంవత్సరంలో అమ్మవారిని పునః గుడి నిర్మించి మళ్ళా పునఃప్రతిష్ఠ చేశారంటండి. ఇక్కడ మనకి దీంట్లో అమ్మవారి ఉగ్రరూపంలో ఉంటారండి. అమ్మవారి తల అంతా జుట్టు ఆకాశంలో పైకి ఉన్నట్టుగా ఉంటుందండి. దీంట్లో బల్లి, కపాలము, తర్వాత తేలు, గుడ్ల గుబ్బ ఇవన్నీ కూడా ఉంటాయండి. అమ్మవారి రూపం ఉగ్రరూపంలో ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి ఇక్కడ పూజ చేసినట్లయితే నరదృష్టి శనిబాధలు తొలుగుతాయి అంటారని చెప్పండి. ఇక్కడ మనకి ఈ శిల్పకళ చూశారండి ఎంత బాగుందో. ఇది జోగులాంబ అమ్మవారి గాలిగోపురం అండి. ఇక్కడ మనకి అమ్మవారు పైదవడ పడిన ప్రదేశం అని చెప్తూ ఉంటారు. ఇది శక్తిపీఠం అండి. ఇట్లా మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నవబ్రహ్మ ఆలయాలు ఉన్నాయండి. అంటే బ్రహ్మ తపస్సు చేసి శివుని కోసం అని చెప్పి ఇక్కడ తపస్సు చేయడం వల్ల శివుని ప్రత్యక్షం అయినట్లు దానికి గాను ఇక్కడ బ్రహ్మ నవ శివలింగాలను ప్రతిష్ఠించారని వాటిని బ్రహ్మ అంటే నవబ్రహ్మ ఆలయాలు అని చెప్పి అంటూ ఉంటారండి. చూసారు కదా, ఇక్కడ మనకి చాలా అమ్మవారి టెంపుల్ అండి. ఇది చాలా శక్తివంతమైన శక్తిపీఠం ఇది. అయితే మనకి సుల్తానులు చాలా ఘోరంగా ఈ గుడిని నాశనం చేశారండి. అమ్మవారి విగ్రహం కింద ఉండే బంగారు రత్నాలు వాటి కోసం అని చెప్పేవాళ్ళు అమ్మవారి విగ్రహం దొంగిలించాలని చెప్పి తీసుకున్నారండి. ఇది మరకత లింగం అండి. బ్రహ్మేశ్వర ఆలయం అని చెప్పండి అంటారు. దీనికి ఈ గుడికి బయట అంతా కూడా విగ్రహాలన్నీ కూడా ధ్వంసం చేయబడి ఉన్నాయి. చాలా ఘోరంగా ఎట్లా చేశారు చూడండి సుల్తాన్లు. చాలా బాధ అనిపించింది. ఈ విగ్రహాలన్నీ ఎట్లా పగలగొట్టేశారు. అండి తేనె రంగులో ఉంటుంది ఈ శివలింగము. చూశారు కదా. అయితే ఎక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అంటూ ఏమి ఉండదు. ఇది చూడు, లింగం మీద బ్రహ్మసూత్రం ఉందండి. ఇక్కడ ఉండే అన్ని లింగాల మీద బ్రహ్మసూత్రం అనేది ఉంది. మనకి ప్రతి లింగము కూడా బ్రహ్మచే ప్రతిష్ఠించబడిందని చెప్తూ ఉంటారు. మనకి వరుసనే ఇక్కడ ఇది మనకి ముస్లింల యొక్క దర్గా అండి. మీకు తెలుసు కదా, సుల్తాన్లు వచ్చేసి మన హిందూ ఆలయాల్లో ఎట్లా దర్గాలు నిర్మించారో ఇక్కడ మనకి వేములవాడ లాగా ఇక్కడ కూడా దర్గా ఉందండి. అది చాలా బాధ కలిగించే విషయము. ఇది కంచి కామాక్షి ఆలయం కూడా ఆ ప్రాంగణంలోనే ఉంది. అయితే అది మూసి ఉందండి మేము వెళ్ళినప్పుడు. ఇవంతా శిథిలమైపోయినాయి. అంటే రాజులు పాడు చేయడం వల్ల ఇక్కడ పూజా పునస్కారాలు ఉంటే ఎక్కువ ఏం జరగటం లేదు ఈ నవబ్రహ్మ ఆలయాలకు. అద్భుతమైన శిల్పకళ అండి. చాలా అసలు అక్కడ ఉండే బొమ్మలు విదేశాల వాళ్ళ బొమ్మలు కూడా ఉన్నాయండి దీంట్లో చూడటానికి. ఇది కూడా ఒక మరకత లింగం అండి. మనం చెప్పుకున్న నవబ్రహ్మ ఆలయాల్లో ఏమంటే తారక బ్రహ్మ, స్వర్గ బ్రహ్మ, బాలబ్రహ్మ, గరుడ బ్రహ్మ, కుమార బ్రహ్మ, ఆర్క బ్రహ్మ, విశ్వబ్రహ్మ, వీరబ్రహ్మ అని 9 శివలింగాలు ఉన్నాయండి. ఇవి అన్నీ కూడా ఆయుర్వేదానికి సంబంధించిన వాటిగా చెప్తూ ఉంటారు. ఇక్కడ తన శక్తి అంటే మళ్ళీ బ్రహ్మంగారు శివుని కోరిక తపస్సు చేయడం వల్ల వరం పొంది ఇక్కడ ఈ 9 శివలింగాలు ప్రదర్శించారని, ఇక్కడ ఏమన్నా అనుకునేవన్నీ కూడా జరుగుతాయని అంటారండి. బ్రహ్మ ఆలయం బయట పక్క లోపల పక్క కూడా అద్భుతమైన శిల్పాలు ఉన్నాయండి. ఇక్కడ చూశారు కదా, ఇక్కడ విష్ణు బొమ్మలు ఉన్నాయి, అమ్మాయిల బొమ్మలు ఉన్నాయి. శివలింగం అండి. ఇది ఆర్క బ్రహ్మ. ఇది సహస్రలింగం అని చెప్పి అంటారండి. ఒక లింగంలోనే 1000 లింగాలు చెక్కబడి ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. ఇది సహస్రలింగం అంటారు దీన్ని. ఇది బయట పక్క మనకి వెనక్కి తిరిగి వచ్చేదారిలో ఉందండి.
మొత్తం దీనికి బయట గుళ్ళ బయట కూడా అన్ని శివలింగాలే ప్రతిష్ఠించి ఉన్నాయండి. సహస్రలింగాలని చెప్పి చెప్తారండి. ఇవన్నీ కూడా లింగాలే. అయితే ఇక్కడ ఒకటి చెప్తా ఉంటారండి, ఈ 9 నవబ్రహ్మాల్ని పద్ధతి ప్రకారము, శాస్త్ర ప్రకారము, తంత్ర ప్రకారం పూజించినట్లయితే ఇక్కడ పాదరసం ఉత్పత్తి జరుగుతుందంట. ఆ పాదరసమే బంగారంగా మారుతుందని చెప్పి ఒక పురాణ గాథ ఉందండి. ఇక్కడ చూడండి, శివలింగంలోనే మనకి ఆకారం ముట్టి ఉందండి. దీంట్లో అది ఏం ఆకారం స్పష్టంగా తెలియటం లేదు. విష్ణుమూర్తిలాగా అనిపిస్తుంది, ఎందుకంటే చేతులు చూస్తే. చూడండి, ప్రతి లింగానికి ఇక్కడ బ్రహ్మసూత్రం ఉందండి. అన్ని లింగాలకి అట్లానే ఉంది. ఇక్కడ మీకు రావాలంటే కూడా ఈజీ అండి. చాలా దీని పక్కనే నది ఒడ్డునే ఉంది కదండి, తుంగభద్ర నది. దీన్ని దక్షిణ కాశీ అంటామండి. కాశీలో ఎట్లయితే గంగా నది ఉత్తరవాహిని ఉంటుందో ఇక్కడ కూడా తుంగభద్ర ఉత్తరవాహినిగా ఉంటుందండి. మన కాశీలో ఏదైతే వరుణ, అసి నదులు ఎట్లయితే ఉంటాయో రెండు, ఇక్కడ కూడా నదులు ఉంటాయండి, 2 నదులు. ఇక్కడ మనకి తుంగభద్ర, కృష్ణ కలిసే ప్రాంతంలో ఈ గుడి ఉందండి. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు శిల్ప సంపద అయితే చెప్పాల్సిన అవసరం లేదండి. ఇవి చూసాం కదా, ఈ నవబ్రహ్మల్లో ఒక బ్రహ్మ అండి. ఇది కూడా తేనె రంగులో ఉంది. దీనికి బ్రహ్మసూత్రం ఉంది. ఈ గుడి ఒడ్డునే మనకి కృష్ణానది ఉందండి. దీంట్లో ఈ కృష్ణానది ఇక్కడ మనకి వేదవతి, నాగావళి నదులు 2 కూడా ఈ ప్రాంతంలో 2 పక్క పక్కన ఉంటాయండి. వరుణ, అసి నదుల్లాగా. మనకి కాశీలో దర్శించుకుంటే ఎంత పుణ్యం ఉంటుందో కాశీ క్షేత్రాన్ని, ఈ క్షేత్రాన్ని కూడా అంతే మహిమ ఉందండి. దీన్ని కూడా తీర్థక్షేత్రం అంటాము, ఎందుకంటే పక్కనే కృష్ణానది ఉంది, ఇక్కడ మనకి క్షేత్రం ఉంది కాబట్టి దీన్ని తీర్థ క్షేత్రం అని చెప్తా ఉంటామండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.